వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట న్యూస్. మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో నూతన సంవత్సరం అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ డివిజన్ నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సర శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ కూచిపూడి నృత్య కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మన సాంప్రదాయం కూచిపూడి నృత్యాల ద్వారా స్వామివారి లీలలు, పురాణ ఇతిహాసాల ఘట్టాలు భక్తి రసంతో తాళాలయ సమన్వయంతో నేడు మన కళ్ల ముందు ఆవిష్కృతం కానున్నాయన్నారు. ఈ ఆధ్యాత్మిక కళారూపం మన హృదయాలను భక్తితో నింపిందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఉమా ప్రకాష్ని ఎమ్మెల్యే బండా ప్రకాష్, పిఏను ఓఎన్డి శ్రీ పరమేశ్వర్ని గౌరవపూర్వకముగా హృదయపూర్వకంగా స్వాగతించారు. అలాగే నక్షత్ర నాట్య నిలయం ఆధ్వర్యంలో అంకం శిరీష నేతృత్వంలో సాగరు ఈ భక్తి నృత్య ప్రస్థానం అందరినీ ఆధ్యాత్మిక ఆనందానికి లోన్ చేసింది. నక్షత్ర నాట్య నుంచి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులందరికీ పేరు పేరున అభినందనలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి నక్షత్ర నాట్య మండలి డైరెక్టర్ అంకం శిరీష గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేస్తూ పిల్లల్ని మంచి నాట్య చక్కగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. గత 20 years నుంచి కూచిపూడి డాన్స్ నేర్పిస్తున్నాము. జనవరి 1, 2026 ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఓపెనింగ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక 50 మెంబర్ స్టూడెంట్స్ తో నేను ఇక్కడికి వచ్చి స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి: ఆర్ఎన్ నగర్, నాగర్, రత్నశాలి టౌన్షిప్. రత్నశాలి టౌన్షిప్ ఈజ్ మై రెసిడెన్సీ. అక్కడ 3 days కంటిన్యూస్ గా క్లాసెస్ జరుగుతుంది. ఈ రోజు పిల్లలు ఇక్కడ పూర్వరంగా వేయించి కూచిపూడి డాన్స్ లో ప్రతి ఒక్క శబ్దాన్ని రాగాన్ని అనేవి చేసి చూపించారు. కార్యక్రమం స్వామివారి కూచిపూడి గుణాచార్య కీర్తన చేశారు. తర్వాత మహాభారత శబ్దం, గజేంద్ర మోక్ష తెలంగాణ అనే రాష్ట్ర అంశాన్ని ప్రదర్శించడం జరుగుతుంది.